सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु స్నేహితులు, కార్మికులు, కార్మిక నాయకులు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన పెద్దలు అందరికీ ముందుగా నమస్కారం. ప్రోగ్రాం కొంచెం లేట్ అయింది, కానీ టైం ఫినిష్ చేసుకున్నాం, కంగారు పడవద్దు. ఇప్పుడు వారికి ముందుగా దండలు వేయించే కార్యక్రమం ఉంది. వారి శ్రీమతి అమ్మాజమ్మ పుణ్య దంపతులకు 8 మంది సంతానం కలగగా 5 మగపిల్లలు మరియు 3 ఆడపిల్లలు కాగా అందులో 7వ సంతానంగా పట్టాయ
పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వైద్యులు పూర్తి చేసి విద్యార్థులకు ప్రైవేట్ గా BA పాలిటిక్స్ చదువుతూ శ్రీకానగరంలో శ్రీ సంజయ్ గాంధీ ఐటీఐ నందు పెద్ద బావగారైన బాట్కుంట పట్నాయకుని నాగభూషణ్ రావు గారి ప్రోత్సాహంతో ఐటీఐ పూర్తి చేయడం జరిగింది. అప్పట్లో కొంత ఆర్థిక వెసులుబాటు కోసం ట్యూషన్స్ మరియు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న వయోజన విద్యా కార్యకర్తగా విద్య నేర్పుతూ కాకుండా వాళ్ళని చైతన్యపరిచేవారు. అంతేకాదు అప్పట్లో గ్రామంలో సరైన రోడ్లు, కాలువలు, చెరువులు లాంటి ఆ యువజన సంఘంకి అధ్యక్షుడుగా రాజేశ్వరరావు గారిని ఎన్నుకోవడంతో అతను యువతలో సామాజిక స్ఫూర్తి కలిగిస్తూ అతనిలో నాయకత్వ స్ఫూర్తి సాధిస్తున్నారు. రాజ గౌరవం, సమయస్ఫూర్తి, నిబద్ధత, మంచి నడవడితో తిరుగుతూ గ్రామంలో ఎన్నో మంచి పనులు చేస్తూ అటు సమాజంలో ఇటు కుటుంబ సభ్యులు గౌరవ మర్యాదలు సంపాదించుకున్నారు. ఈ కళ్యాణిని ఇచ్చి వివాహం చేయడం జరిగింది. వీరి అన్యోన్యతకి నిదర్శనంగా ఆ భగవంతుడు వీరికి ఒక కూతురిని మరియు కొడుకుని గైడ్ లైన్ ఇస్తూ వారిని మొత్తానికి కరెక్ట్ అయ్యేటట్టు అంటే మేము అడగాల మీకు అంటే సినిమా చూసినట్టు చూశాడు అంతే. మీరు ఏం చేశారో మనకు తెలియదు. ఆయన ఏం దగ్గర నుంచి మనం చూసాం. ఆ చిన్నప్పటి నుంచి ఏం చేశారనేది వాళ్ళ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, వదులు, పిల్లలు ఇలాగ అందరూ మాట్లాడడం ఎంతో ఆనందంగా ఉంది. వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, వచ్చారు, చాలా సంతోషం. మనం ఎక్కువ మంది మాట్లాడుకుంటా తక్కువ మంది బాధ అంటే ఇబ్బంది అంటే ముందుగా రావడం, హెల్ప్ చేయడం, యూనియన్లో ఉండడం కూడా 10 మందికి ఆయన పరిచయం అవ్వడం, ఎక్కువ సర్వీస్ చేయగలిగారు. ఆయన చేయడమే కాకుండా మా అందరికీ గైడ్ చేస్తూ ఫలానా పని చేద్దాం రండి, మా దీంట్లో ఉన్నటువంటి పేదలకి పుస్తకాలు పంపిణీ కానీ, లేదంటే ఆహార పదార్థాలు ఇవ్వడం కానీ, లేదంటే పుస్తకం పంపిణీ కానీ, ఇలాగ ఏ రకమైన ఆర్థిక సహాయం కావాలన్నా ఆయన ముందు చేసేవారు. ఏదైనా హెల్త్ బాగోలేదన్నా 500, 1000 ఇలా చొప్పున ఒక్కొక్కరి దగ్గర కలెక్ట్ చేసి ఇచ్చేవాళ్ళు. ఇలాగ అందరికీ ఏ రకమైన హెల్ప్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ రాత్రి మీద ఫోన్ చేసినా వచ్చేవారు. ఏ ఆదివారం అయినా సరే రెస్ట్ అనేది లేకుండా ఆయన వచ్చి పనిచేసేవారు. అలాగే హాస్పిటల్కి సంబంధించి అంటే నేను హాస్పిటల్ పనిచేస్తున్నాను అనుకోండి, దానికి సంబంధించి కూడా ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా మాకు ఫోన్ చేశారు. మెడికల్ జాయిన్ ఉన్నారు, ఆయనకి నాకు ఫోన్ చేసి మాతో కొన్ని పనులు చేయించేవారు. అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని కమ్యూనిటీకి సంబంధించిన అటువంటి వారికి ఏ రకమైన హెల్ప్ కావాలన్నా ఆయన ముందుండి టీం లీడ్ చేసి హెల్ప్ చేస్తుంటారు. డబ్బుల కోసం ఎప్పుడు కూడా బాధపడేవారు కాదు. ఎంతకాలం ఖర్చు పెట్టడం రెండు అనేవారు. ఎక్కడ ఏ ఊళ్ళో ఏదైనా ఫంక్షన్ ఉన్నా ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ బయలుదేరి వెళ్ళిపోవడం, కారు వేసుకొని వెళ్ళిపోవడం, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఎన్ని రోజులైనా సెలవు పెట్టుకొని వెళ్దాం పర్వాలేదు అని చెప్పేసి ముందుగా ఉండేటువంటి వ్యక్తి ఆయన. ఇటువంటి మంచి వ్యక్తి, ఉన్నత విలువగా కలిగినటువంటి వ్యక్తి ఈవేళ రిటైర్ అయిపోవడం కొంచెం బాధ అనిపిస్తుంటుంది. ఇంకా సర్వీస్లు ఉంటే బాగుంది, ఇంకా మరింత మందికి హెల్ప్ చేస్తుంటారని మనకు అనిపిస్తుంటుంది. కానీ వయసు రీత్యా రిటైర్ అవ్వక తప్పదు. ప్రతి మనిషికి 60 ఏళ్ళు వచ్చినప్పుడు ఆ ఏజ్ ప్రకారం రిటైర్ అవ్వాలి, రిటర్న్. అలాగే మేము ఒక 15 మంది ఉన్నాము, ఒక అసోసియేషన్గా ఫార్మ్ అయ్యి ఎవరింట్లో ఏ రకమైనటువంటి శుభకార్యాలు కానీ ఏది జరిగినా సరే ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు వెళ్తుంటాం. అలాగా ప్రతి పనిలో కూడా ఆయన తాలూకు సలహా తీసుకొని మేము చేసుకుంటాం. ఎప్పుడు ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినా ఒకసారి మాట్లాడితే ఆయనతో మాట్లాడితే కష్టం తొలగిపోద్ది. అలాంటి సలహాలు తీసుకుంటారు. ఇప్పుడు వీడియో కూడా చూశారు కదా, ఆ వీడియో చూసినప్పుడు కూడా మనకు అలాగే అనిపిస్తూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి కూడా ఈ నాయకత్వ లక్షణాలు ఆయనలో ఉన్నాయి. ఎందుకంటే ఆయన స్టూడెంట్ ఆయనకంటే పెద్ద వయసులో ఉన్నాయని చూసాం మనం. ఆయనకి అన్ని మేసాలు తల అంతా పడిపోయింది. అలాంటి స్టూడెంట్లు ఉన్నారు. ఇది అంటే నైట్ స్కూల్లో ఉంటే అలాగే ఉంటారు. మనం 20 ఏళ్ళు ఉంటే 60 ఏళ్ళకి పాఠాలు చెప్తాం కాబట్టి డెఫినెట్గా అలాగే ఉంటుంది. ఇటువంటి ఒక ఉన్నతమైనటువంటి క్వాలిటీస్ కలిగిన మనిషి రిటైర్ అయిపోవడం. మా చెల్లి కూడా కళ్యాణి చాలా మంచి వ్యక్తి. ఈ లేడీస్ అందరితో కూడా కలుపుకోరుగా ఉంటారు. కిట్టి పార్టీలు బాగా ఆర్గనైజ్ చేసుకుంటారు. 15 మంది అందరూ ఉన్నారు. ఒక్కొక్క నెల ఒక్కొక్కరి ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటారు. అంటే కష్ట సుఖాలు తెలుసుకోవడం, అంటే ప్లాంట్ గురించి కానీ, ప్లాంట్ మనుగడ గురించి కానీ, ఓ బంధుత్వం గురించి కానీ, ఓ స్నేహితుల గురించి కానీ, అంటే వర్తమాన కాల పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ నాలెడ్జ్ అప్డేట్ చేసుకోవడానికి పనికొస్తారు. ఈ కలవడం ఎవరింట్లో ఉంటే ఏం తెలియదు ఇలాంటివి. అలాగే మరి అనిత ఉందంటే పిహెచ్డి చేసింది, 2 పీజీలు చేసింది. పిహెచ్డి అనేది మామూలు విషయం కాదు, డాక్టరేట్. ఆవిడని డాక్టర్ అంటే అని పిలవాలి మన అందరం. ఏంటంటే మందులు ఇంజక్షన్లు ఇవ్వలేకపోవచ్చు, కానీ
ఆ డాక్టరేట్ అనగానే డాక్టర్ అంటే గారు పిలవాలన్నమాట. అంత ఉన్నతమైనటువంటి చదువులు చదివిన వ్యక్తి వాళ్ళ ఆ దంపతులకు ఉన్న చాలా గ్రేట్ అన్నమాట. మరి ఆదిత్య ఉన్నాడంటే ఆదిత్య చాలా మంచి వ్యక్తి, సౌమ్యుడు, ఎవరేం పని చెప్పినా ఓకే సార్ అంటాడు, అలాగే సార్ అంటారు, ఓకే అంటారు. అంటే అది ఎలాగొచ్చిందంటే చిన్నప్పటి నుంచి ఆ క్రమశిక్షణతో పెరగడం వల్ల అవన్నీ వస్తుంటాయి. ఆ కోడలు కూడా చక్కగా కలిసిపోయింది, ప్రియాంక దీప్తి. ఏది ఈ ముగ్గురు ఒకే ఇంటి పిల్లల్లాగా కనపడతారు. కోడలుగా వచ్చినా కూడా కూతురులాగా వీళ్ళు ట్రీట్ చేస్తున్నారు, ఆ అమ్మాయి కూడా ఒక తల్లిదండ్రులాగానే చూసుకుంటుంది. అటువంటి మంచి కుటుంబం ఇక్కడ మనందరూ చూడడం చాలా ఆనందకరం. ఇప్పుడు వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. మా డాడీ రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరికీ ఏ హార్టీ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫంక్షన్. సో నేను స్టార్ట్ చేయాలి అని అంటే నాకు తెలిసినంత వరకు నేను రాస్తూ ఉన్నాను, ఒక 4 pages 5 pages రాసుకుంటూ కూర్చున్నాను. కానీ మా తమ్ముడు కొంచెం ఈజీ చేశాడు, మా పని ఈజీ చేసేసాడు. So basically I'll skip that part. So I would like to talk about my dad. అందరికీ తెలిసిందే, మీతో డాడీ చాలా జాయ్ఫుల్గా ఎట్లా మాట్లాడుతూ ఉంటారో ఇంట్లో కూడా ఎప్పుడు అట్లనే. సో బేసికలీ ఐ స్టార్ట్ విత్ మై ఎక్స్పీరియన్స్. ఒక ఎగ్జాంపుల్, సో నేను బెంగళూరులో జాబ్ జాయిన్ అయిన వెంటనే ఐ వాజ్ వెరీ స్కేర్డ్. అదే ఎట్లా నేను ఫస్ట్ టైం అంటే ఓకే ఐ వాజ్ ఇండిపెండెంట్, బట్ ఇట్ వాజ్ లైక్ నేను ఎప్పుడు డాడీ మీద డిపెండ్ అవుతూ ఉండే. ప్రతి సర్వీసన్కి ఓకే డాడీ వెనకాల ఉన్నారు అంటే నాకు కింద పడినా దెబ్బ తగలదు అని ఆమె సేఫ్ స్పేస్ మా డాడీ అండ్ మా మమ్మీ. సో బెంగళూరుకి వెళ్ళగానే డాడీకి కాల్ చేసి డాడీ చాలా భయంగా ఉంది, ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్, ఇక్కడ చాలా డిఫరెంట్ ఉంది అని చెప్పి. సో హీ షేర్డ్ సంథింగ్. మా డాడీ ఇక్కడికి 400 రూపీస్ చేతిలో పట్టుకొని ఒక ట్రంక్ పెట్టుతో ఇక్కడికి వచ్చారంట, వైజాగ్ స్టీల్ ప్లాంట్లో జాయిన్ అయినప్పుడు. సో దట్స్ హౌ ఐ స్టార్టెడ్. సో యు ఆర్ మై డాటర్, ఈవెన్ యూ కెన్ డూ ద సేమ్, నువ్వు కూడా అట్లనే చేయగలవు అని చెప్పారు. సో ఎస్, ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ద వే హీ లివ్. సో చూసారు, I was a leader. I started a group from the with further people అని చెప్పి బీటెక్లో స్టార్ట్ చేసి అది ఇప్పుడు క్రెడిట్ కోర్స్ కూడా అయింది. ఎవరి దగ్గర నుంచి వచ్చినాయి అంటే మా డాడీ డ్రీమ్స్. నాకు తెలియదు మా డాడీ స్టార్ట్ చేశారు అని చెప్పి, బట్ హీ వాజ్ ఎ యూత్ లీడర్. ఒక విలేజెస్లో ఏదైనా ఇష్యూస్ వచ్చినా సరే అట్లా సరే హీ యూస్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ హీ యూస్ టు బి లైక్ ఓకే ఐఎమ్ దేర్. స్మాల్ గ్రూప్స్ అని చేయడం, హీ యూస్ టు గైడ్ పీపుల్. So every part, every step he took, it was more of like inspiration for us. And parallelly Amma, she is my strongest support. చాలా బోల్డ్ బేసికల్లీ అమ్మ, బయట కనిపించారు కానీ ఎట్లా ఉంటారు అంటే ఎవరైనా ఏదైనా అన్నా సరే షీ బి లైక్ వెరీ స్ట్రాంగ్. అండ్ దీస్ పీపుల్ టాట్ మీ మెనీ థింగ్స్, బీయింగ్ ఆప్టిమిస్టిక్, బీయింగ్ టు ఫైట్. బేసికల్లీ ఏదైనా సరే ఒక పాత్లో వెళ్ళేటప్పుడు ఎట్లా ఫైట్ చేయాలి. హీ టాట్ మీ హౌ టు ఫర్గివ్ పీపుల్. సో యా, లైక్ యూ విల్ గెట్ ఇన్ టు కాన్ఫ్లిక్ట్స్, రైట్? మనం కన్ఫ్లిక్ట్గా ఎవరితో ఒకరితో కాన్ఫ్లిక్ట్స్లో రావడం అట్లా. సో ఎట్లా మూవ్ ఆన్ అవ్వాలి కాన్ఫ్లిక్ట్లో రిజల్యూషన్ ఎట్లా తేవాలి. సో దీస్ పీపుల్ ఆర్ మోర్ ఆఫ్ లైక్ దే గేవ్ మీ లైఫ్ స్కిల్స్. సో ఐ కెన్ లివ్ ఎనీవేర్, నా తీసుకెళ్ళి ఎడాలో వదిలేసినా సరే ఐ కెన్. యా, అండ్ వీళ్ళిద్దరికి వస్తే ఐ ఫీల్ సో గిల్ట్ సమ్టైమ్స్. ఒక్కొక్కసారి గిల్ట్ ఫీల్ అవుతా ఎందుకంటే దే హ్యావ్ సాక్రిఫైస్ దర్ డ్రీమ్స్ ఫర్ us. సో డాడీ లాయర్ అవుదాం అనుకున్నారు, బట్ హీ హ్యాస్ టు గివ్ అప్ బికాజ్ అతను చిన్నప్పుడే హీ లాస్ట్ హిస్ ఫాదర్. సో హీ డీంట్ హ్యావ్ రీసోర్సెస్, హీస్ ఫ్రమ్ ఏ విలేజ్, ఆపర్చునిటీస్ కూడా అట్లనే ఉండే. బట్ స్టిల్ హీ ఈస్ ద పర్సన్, సెల్ఫ్ మేడ్ పర్సన్. ఎక్కడ ఎట్లా
ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, నేను ఎట్లా వెళ్ళి ఎక్కడ వెళ్ళాలి. సో హీఈస్ ద పర్సన్ హూ ఆల్వేస్ బీన్ లైక్ ఓకే ఇది నేను ట్రై చేస్తా. హీ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ ఫెయిల్యూర్స్, చాలా ఫెయిల్యూర్స్ ఉండే, బట్ స్టిల్ హీ స్టూడ్ అప్. సో ఐ థింక్ ఐ టుక్ దట్ స్ట్రెంగ్త్, ఐ స్టూడ్ దట్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ హిమ్. నేను కూడా ఐ డోంట్ బేసికలీ గివ్ అప్ అని నేను. సిమిలర్లీ అమ్మ, షీ వాజ్ లైక్ ఎట్లా అంటే వీళ్ళిద్దరూ ఒకళ్ళు ఏసీ కూలర్ కావాలి అని అంటే సమ్మర్ కొని చూద్దామంటారు డాడీ. మూవీకి వెళ్దాము లేదా ఇట్లా చేద్దాము, రెస్టారెంట్కి వెళ్దాము అని అంటే ఇంట్లో నేను బాగా వండుతాను అనేది అమ్మ. సో ఇద్దరు మంచిగా ఫినాన్సెస్ అన్నీ నీట్గా ప్లాన్ చేసుకొని ఈ టైంకి ఇంత ఉండాలి, ఈ టైంకి ఇట్లా ఉండాలి, ఈ టైంకి అనితకి ఇది అవసరం వస్తుంది, ఈ టైంకి ఆదిత్యకి ఇది అవసరం వస్తుంది, మన దీనికి ఇట్లా ఉండాలి. సో ది ప్లాన్డ్ ఎవ్రీథింగ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 21. At the age of 21, I was planning which movie should I go. That's the difference naakunno ma daddy vallaki undedi. So it was really inspiring. So I would like to చిన్నంతా మీ కృషి ఫలితమే. మీరు సంపాదించిన ప్రతి రూపాయి నీతి మరియు నిజాయితీతో కూడింది. మీరు మీకన్నా ఎక్కువ మానవత్వానికి, ఆస్తుల కన్నా ఎక్కువ కుటుంబానికి విలువిచ్చారు. మీరు ఎప్పుడూ ఎవరికి హాని చేయకుండా గౌరవంగా ముందుకు వెళ్ళారు. జీవితంలో ఎలాంటి ఒడిదుడుగులు వచ్చినా స్థిరంగా నిలబడ్డారు. ఇంతటి ఆదర్శవంతమైన వ్యక్తికి మాకు తండ్రి అయినందుకు గర్విస్తూ నేను అందిస్తున్న చిన్న పురస్కారం. మీ అంతా కోసం నైతిక విలువలతో కూడిన నడక నేర్పించారు. ఆ బాధ్యత నేను గర్వంగా మోస్తున్నాను. మీరు నాకు కష్టపడటం నేర్పించారు మరియు ఒడిదొడుకులను ఎలా ఎదుర్కోవాలో నేర్పించారు. మానవత్వం విలువలు నేర్పించి సేవా తత్పరత నాలో నింపారు. మీ కారణంగా నేను అవకాశాల కోసం ఎదురు చూడకుండా నేనే సృష్టించుకోవడం నేర్చుకున్నాను. మీరు నాకు దయతో ఉంటూ బలంగా ఉండడం, క్షమించి కూడా దృఢంగా ఉండడం నేర్పించారు. మీ ద్వారా నిజమైన బలం అనేది మన మనోధైర్యంలోనే ఉంటుందని, నిజమైన విజయం అనేది ప్రేమ మరియు శాంతి స్వయంగా సాధించడమే అని తెలుసుకున్నాను. నాకు తెలుసు, నేను మిమ్మల్ని చాలా సందర్భాల్లో అసహనానికి గురి చేశాను, నిరాశపరిచాను. కానీ మీరు అసహనానికి లోను కాకుండా, నన్ను నిరాశపరచకుండా, సమాజం కోసం కాకుండా నా పక్షాన నిలబడి నా కళలను సాకారం చేసుకునేలా దోహదపడ్డారు. మీరు నాకు ఎప్పుడూ చెప్పే మాట, ఆనందం అనేది అసలైన గెలుపు అని. ఆ గెలుపు నేను మరియు ఆదిత్య సాధించాను. మీరు మా గురించి కోరుకున్న విజయం మేము ఇంకా సాధించలేకపోవచ్చు, కానీ అసాధ్యం మాత్రం కాదు అని విశ్వసిస్తూ మేము ఆ దిశగా పయనిస్తున్నామని మాటిస్తూ, మాటలతో చెప్పలేనంత ప్రేమతో, కలకాలం కృతజ్ఞతతో, మీ కూతురు అయినందుకు గర్వంతో, అమ్మ నాన్నకు ప్రేమతో అనిత. భారత మాతాకి. జీవితం మీద ఉన్న నా బావమ్మకి, ఆయన భార్య కళ్యాణి, అందరికీ నా ఆశీస్సులు. నాకు 5 బావమతులు. అందులో అందరికంటే మంచి సలహా, ఓపిక, సంస్కారము, సభ్యత అంటే మిగతా వాళ్ళకి లేదు అని నేను అన్నాను. ఈయనకి ఎక్కువ మా కుటుంబాన్ని సక్రమంగా నిధుల్లో
ఒడిదుడుకులు ఉన్నా తీసుకొచ్చారు. అది నేను గర్వించదగ్గ విషయము. రెండవది ఏంటంటే రిటైర్ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఉండాలి. అలా బీ షిఫ్ట్కి వెళ్ళాలి, నైట్ షిఫ్ట్కి వెళ్ళాలి అనే టెన్షన్ మరేమి ఉండవు. హాయిగా భార్యతో హ్యాపీగా ఉండి సంతోషంగా ఉంటానని నేను కోరుకుంటున్నాను. ఇది చేసినటువంటి మా రాజేశ్వరరావు గారి కలక కుటుంబ సభ్యులు, స్నేహితులు, అలాగే యూనియన్ ఏఐటీసీ నుంచి అలాగే వివిధ యూనియన్ నుంచి చేసినటువంటి యూనియన్ పెద్దలు ఆదినారాయణ గారు ఇటువంటి ప్రముఖులందరికీ కూడా, అలాగే ఎనర్జీ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్, అలాగే మా గ్యాస్ సేఫ్టీ ఈ డిపార్ట్మెంట్ నుంచి సెక్షన్ నుంచి వచ్చినటువంటి ఆయన తోటి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు అందరికీ ముందుగా ఈ సభాముఖంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మొట్టమొదటిగా 60 సంవత్సరాల పాటు, అంటే నేను మొన్న కూడా చెప్పాను, మన తెలుగు సంవత్సరాల్లో అయితే కనుక శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో పుడితే 60 సంవత్సరాలు సర్వీస్ చేసినటువంటి వాళ్ళు మళ్ళీ శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో పదవీ విరమణ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఏ సంవత్సరంలో పుట్టామో ఆ సంవత్సరంలో. ఆ రకంగా 60 సంవత్సరాలు సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలతో ఆయన నిరాటంకంగా నిర్విరామంగా అత్యంత క్లిష్టమైనటువంటి ఉక్కు కర్మాగారంలో, అనేకమైనటువంటి ప్రమాదాల నిలయమైనటువంటి ఉక్కు కర్మాగారంలో ఎంతో భద్రతతో పనిచేసి కర్మాగారానికి, మా సెక్షన్కి, మా గ్యాస్ సేఫ్టీ సెక్షన్కి, అలాగే మా ఎనర్జీ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్కి విశేషమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి కీర్తిని తీసుకొచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రోజున వాళ్ళ పిల్లలు ఎంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ విషయంలో ఒక చిన్న ఇదేంటంటే, ఎవరికైతే తల్లిదండ్రులు ఉంటారో అటువంటి పిల్లలకి దైవం కన్నా కూడా తల్లిదండ్రులు గొప్పవాళ్ళట. ఎందుకు గొప్పవాళ్ళు? దేవుళ్ళ కన్నా కూడా తల్లిదండ్రులు ఎందుకు గొప్పవాళ్ళు అని అడిగారు. అడిగితే దేవతలు దానవులు కలిసి క్షీరసాగర మదనం చేశారు. వాళ్ళకి ఎందుకు క్షీరసాగర మదనం చేశారంటే, మనకు అమృతం కావాలి. అమృతం కానీ మనం తాగితే మనకి మరణం ఉండదు. దాని పేరే అమృతం. అందుకని ఆ అమృతం మనం పాలగడలు చిలికి అమృతాన్ని సంపాదించుకుంటే, ఆ అమృతం కానీ మనం తీసుకుంటే రేపు పొద్దున యుద్ధాలు వచ్చినప్పటికీ కూడా మన ప్రాణాలు నిలబడతాయనేటటువంటి ఉద్దేశంతో అమృతోత్పాదన చేసిన తర్వాత దేవతలు ఏం చేశారు? అమృతం వాళ్ళలో వాళ్ళు పంచుకున్నారు తప్ప ఎవరికి పెట్టలేదు. దేవతలకి అమృతం దొరికితే వాళ్ళలో వాళ్ళు పంచుకుంటారు. అదే అమ్మా నాన్నలకి అమృతం దొరికిందనుకోండి, పిల్లలకి పంచి పెడతారు. అందుకని దేవతల కన్నా కూడా అమ్మా నాన్నలు చాలా గొప్పవాళ్ళని భావించి ఈ అమ్మా నాన్నలకి ఇంత చక్కగా, ముఖ్యంగా తండ్రి గారి పదవీ విరమణ సందర్భంలో ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే ఆంగ్ల భాషలో అనర్గళంగా మాట్లాడినటువంటి డాక్టర్ అనితా పట్నాయక్ని చాలా చక్కగా మాట్లాడి ఉన్నాం. చాలా ఇంప్రెస్ అయ్యాం మేము అందరం కూడా. అలాగే ఇద్దరు పిల్లలు కూడా చక్కటి జీవనాన్ని సాగిస్తున్నారని ఇందాక మనం ఆ ఆడియో వీడియోలో చూసాం. ఎక్కువ సమయం నన్ను మాట్లాడొద్దన్నారు, చాలా తక్కువ సమయం మాట్లాడమన్నారు. సమయపాలన పాటించమని చెప్పారు. ఆ ఆదేశాన్ని పాటిస్తూ రాజేశ్వరరావు గారి గురించి చాలా చెప్పుకున్నాం మొన్న. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. ముందుగా గ్రాడ్యుయేషన్ చేసి బిఏ పూర్తి చేసిన తర్వాత నార్మల్గా ఎవరు కూడా ఐటీఐకి వెళ్ళడానికి సంకోచిస్తారు. కానీ ఆ తర్వాత ఐటీఐ పూర్తి చేసి అంతటితో వదిలిపెట్టకుండా ఆయన హిందీ పండిట్ కోర్సు కూడా పూర్తి చేసి ఆ తర్వాత మళ్ళీ డిప్లొమా
మళ్ళీ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్లో ఆ డిప్లొమా కూడా పూర్తి చేసి ఇవన్నీ ఒక పక్కన ఉంటే మిగతా చిన్నప్పుడు విషయాలు ఆ విద్యా విషయాలు మాకు అంతగా తెలియదు. కానీ ఇక్కడ స్టీల్ ప్లాంట్లో జాయిన్ అయిన తర్వాత ఒక యూనియన్లో జాయిన్ అయ్యి తన తోటి సహచార కార్మికులందరికీ కూడా ఎన్నో విశేషమైనటువంటి సేవలు, ఈవెన్ నాకు గోపాలకృష్ణ గారిని నాకు కూడా పరిచయం చేసి ఆయన ద్వారా నేను ఏవో మెడికల్ డిపార్ట్మెంట్లో ఏవో చిన్న చిన్న సహాయాలు పొందుతుంటాను. ఇలాగా ఎన్నో సహాయ కార్యక్రమాలు స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ అందించారు. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, బహుశా మాకు మా రాజేశ్వరరావు గారు ఏఐటీసీ జనరల్ సెక్రటరీ అయిపోయినేమో, ఆదినారాయణ గారు అడ్డుపడిపోయారు అక్కడ, లేకపోతే జనరల్ సెక్రటరీ అయిపోయినేమో, అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ ఆఫ్ ఏఐటీసీ అని పిలుచుకుంటూ ఉంటాం అన్నమాట. అంతటి శిఖరాలకి ఎదిగారు. అలాగే డిపార్ట్మెంట్లో కానీ మా సెక్షన్లో కానీ ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఇటు కార్మికులకి అటు యాజమాన్యానికి మధ్యలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు అది పూర్తిగా అంటే చూడండి, రెండు పక్కల తాడు పట్టుకుని లాగితే అది ఎక్కడో ఒక దగ్గర తెగిపోతుంది. తెగిపోతే అటు వాళ్ళే పడిపోతారు, ఇటు వీళ్ళే పడిపోతారు. అలా తాడు తెగకుండా ఆయన సమయస్ఫూర్తితో వ్యవహరించి వాక్చాతుర్యంతో ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించి ఒక ఆదర్శవంతమైనటువంటి యూనియన్ నాయకుడిగా కూడా మాకు నిలబడ్డారు. అటువంటి రాజేశ్వరరావు గారికి, వారి సతీమణి గారికి, అలాగే వారి అమ్మాయికి, అబ్బాయికి, కోడలికి, తదితర కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయన 60 సంవత్సరాలు విజయవంతంగా తన సర్వీసును పూర్తి చేసుకుని పదవీ విరమణ చేసుకున్న సందర్భంగా ఆ భగవంతుడు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు, ధనకనక వస్తువాహన సమృద్ధి, ఆరోగ్యకరమైన జీవితం ప్రసాదించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గోపాలకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మీరు చాలా చతురులు, చమత్కారులు. సాయంత్రం వరకు మాట్లాడమన్నా మాట్లాడగల సమర్థులు. ఇప్పుడు ఏఐటీసీ ఆదినారాయణ గారు వేదిక మీదకి వచ్చి వారి ప్రసంగాన్ని వినిపించి వీరికి సన్మానం కూడా చేయవలసిందిగా కోరుతున్నాను. సత్యనారాయణ గారు కూడా రావాలి, టీడబ్ల్యూసీ సెక్రటరీ గారు. గౌరవ సతీమణి, ముఖ్య అతిథులు, చాలామంది బంధువులు, శ్రేయాభిలాసులు, డిపార్ట్మెంట్ సోదరులందరూ కూడా వచ్చారు. నేనైతే ఇంకా ఎక్కువ చెప్పవలసింది లేదు, కానీ అది 14 వాక్యాలు కదా నేను చెప్పింది. అదే మేము కొంచెం ఉపన్యాసం ఇస్తాం. ఆ పాప 4 సెంటెన్స్లో డిజైన్ చేసి చెప్పగలిగింది. రాజేశ్వరరావు గారి గుణగణాలు వీడియో చూసిన కూడా తండ్రి ఉపాధ్యాయుడు, ఈయన ఉపాధ్యాయ వృత్తి చేశాడు, ఇంకా చదువుకున్నాడు. పిల్లల్ని అత్యధికమైనటువంటి ఒక మేధావులుగా తయారు చేశాడు. స్టీల్ ప్లాంట్లో ఏఐటీసీలో చాలా చిరకాలంగా చాలామంది యూనియన్ లీడర్లు యూనియన్లు ఉంటారు, కానీ వాళ్ళ కోసం యూనియన్లు ఉంటారు. కొంతమంది సమాజం కోసం, ఫ్యాక్టరీ కోసం, సాటి కార్మికుల కోసం యూనియన్లని ఎన్నుకుంటారన్నమాట. అటువంటి దాంట్లో ఏఐటీసీగా రాజేశ్వరరావు ఎన్ని ఒడిదడుకులు వచ్చినా సరే మా యూనియన్లో పనిచేశాడు, నిస్వార్థంగా పనిచేశాడు. ఎవరికైనా ఉంటే 10 మందికి సహాయం చేశాడు, కానీ 10 మందికి ఉపాధి చూపించాడు, కానీ 10 మందికి కావాలంటే స్కూల్లో సీట్లు ఇప్పించారు. వాళ్ళందరూ ఇంజనీర్లు, డాక్టర్లు కూడా అయ్యారు. అంటే సమాజానికి మనిషి అయిన తర్వాత సమాజానికి ఏ రకంగా ఉపయోగపడాలనేది నేనే చాలా తక్కువ నెమ్మదిగా మాట్లాడతాను. నాకన్నా నెమ్మదిగా ఎక్కువ మాట్లాడతాను. కానీ అడగవలసింది అడుగుతారు, సాయం చేయవలసింది చేయడం, చేయలేనిది మన వల్ల కాలేదని చెప్పేసి సంతృప్తి పొందాడు. నా వల్ల కాలేదు అనేది బాధపడతాను.
అంత నిస్వార్థంగా మంచి డిపార్ట్మెంట్ అందాక హెచ్ఓడి కూడా చెప్పాను. అది పెద్ద ప్రాణాలతో తిరగేటటువంటి డిపార్ట్మెంట్ అండి. ఏమాత్రం చిన్న తప్పు చేసినా ప్లాంట్లో చాలామంది కనపడతారు. అటువంటి డిపార్ట్మెంట్లో బాధ్యతగా సేఫ్టీ కమిటీ మెంబర్గా అనేక పదవుల్లో డిపార్ట్మెంట్ కానీ సెంట్రల్ సేఫ్టీ కావచ్చు ఇతర కమిటీల్లోనే చాలా యాక్టివ్గా అందరికీ పనిచేసి సమాజానికి సేవ చేశాడు. ఇప్పుడు కూడా అతను మరింత సంస్కారం ఉంది, 10 మందికి ఏ రకంగా సహాయం చేయగలం అనేది ఆలోచన గుణం ఉన్నాడు. రిమైనింగ్ సర్వీస్లో కూడా 60 సంవత్సరాలు దాటిపోయినప్పుడు కూడా కొంచెం సమాజానికి ఉపయోగపడేవాళ్ళు, అలాగే ఇతర సంక్షేమ కార్యక్రమాల్లోని చురుగ్గా పాల్గొనాలని చెప్పేసి దానికి కావాల్సినటువంటి సహకారం కూడా ఉంటుందని చెప్పేసి నేను అభినందిస్తూ సెలవు చేస్తాను. ఏదైనా చెయ్యాలనిపిస్తే ఈయన చెప్తేనే చేస్తారు. నేను చేసే కార్యక్రమాలన్నీ విజయవంతం అవడానికి కారణం ఈయనే మూల పురుషుడు. అలాగే మెడికల్ గురించి ఏం చేసామని చెప్పారు. ఇప్పుడు ఆ మూల పురుషుడు అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు మా శ్రీకృష్ణుడు. ఇదే నేను ఈ ముగ్గురు ద్వారా నేను చేసే కార్యక్రమం నాకు ఆ విధమైనటువంటి మా డిపార్ట్మెంట్లో కానీ కొంతమంది దగ్గర కూడా నాకు చేయగలిగాను. ధన్యవాదాలు సార్. మీకు ఇంతటి నాకు వెలుగునిచ్చినటువంటి మీకు పద్ధతులు తెలియజేసుకుంటున్నాను. మిత్రులు గోపాలకృష్ణ గారు ఈరోజు నిన్ననే పదవి విరమణ చేసినటువంటి గౌరీ. సహజంగా యూనియన్లు వేరైనా సరే మిత్రత్వం అన్నది చాలా ఎక్కువ కొనసాగే పరిస్థితులు ఉంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళని పరిశీలిస్తేనే మనకు అర్థమవుతుంది. కొంతమంది వాకింగ్ నడిచి వచ్చారు, కొంతమంది ఏరియా వాళ్ళు వచ్చారు, కొంతమంది ఆయన ద్వారా సహాయం పొందిన వాళ్ళు వచ్చారు, డిపార్ట్మెంట్లో ఆయన హెల్ప్ చేసిన వాళ్ళు వచ్చారు. అంటే ఒక యూనియన్లో ఉంటూ డిపార్ట్మెంట్ ప్లాంట్కి 30 సంవత్సరాల పాటు సర్వీస్ చేస్తూ పలు రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ కూడా అందరి మండలి పొందినటువంటి వ్యక్తి ఈరోజు పదవి విరమణ చేయడం అన్నది ఎంతో అభినందనీయం. భవిష్యత్తులో కూడా ఆయనకి ఆయన లైఫ్ హ్యాపీగా ఉండాలని చెప్పేసి స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ సిఐటి తరఫున మనం కోరుకుంటున్నాం. అయితే వీటన్నిటికీ కేంద్రం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. పిల్లల్ని అత్యున్నత పదవుల్లో కానివ్వండి, బాగా చదివించడం కానివ్వండి, సేవా కార్యక్రమం చేయడం కానివ్వండి, వీటన్నిటికీ కూడా కీలకమైనది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. మరి ఈరోజు ఆ స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు వరకు ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ఒకటి, ఇప్పుడు భవిష్యత్తు స్టీల్ ప్లాంట్ ఇంకొకటిలాగా తయారు చేసే పరిస్థితి అన్నది ఆయన హ్యాపీగా రిటైర్డ్ అయిపోతూ ఉన్నారు. కానీ బలవంతంగా ఈరోజు కొంతమంది రిటైర్డ్ అయిపోయి బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి అనేది క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వస్తామంటే చెప్తాను, వీఆర్ఎస్ పెట్టామండి, ఇస్తారా లేదో, ఎంతమందికి ఇస్తారో, గతంలో వీఆర్ఎస్ పెట్టారు అప్పుడే వెళ్ళిపోతే బాగుండు, ఇప్పుడు మళ్ళీ వీఆర్ఎస్ ఇచ్చారు రేపొద్దున ఇస్తారో ఎవరు కొందరు వెళ్ళిపోవడం అనుకుంటున్నాం అని చెప్పేసి. అంటే యూనియన్గా మేము చెప్పేది ఒకటే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏదో అయిపోద్దని భయపడి బెదిరిపోయి వీఆర్ఎస్ పెట్టాల్సిన అవసరం అనేది లేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దాచిపట్నం ప్రారంభమైంది, బ్రహ్మాండం ఉంటుంది. దీన్ని బ్రహ్మాండం ఉంచుకునే కార్యక్రమం మనం చెయ్యాలి ఇక్కడ ఉండి, అంతే తప్ప భయపడి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ యొక్క ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి, కుటుంబ పరిస్థితి ఇబ్బందులు ఉంటే వెళ్ళిపోండి తప్ప స్టీల్ ప్లాంట్ ఏదో అయిపోద్దని చెప్పి భయపడి మాత్రం వెళ్ళొద్దని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మేము చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ స్టీల్ ప్లాంట్ బాగు చేసుకోవడం కోసం 1600 రోజులు ఫైట్ చేసిన స్టీల్ ప్లాంట్ నిలబెట్టుకున్నాం, ప్యాకేజ్ తెచ్చుకున్నాం, ఇంకా ముందుకు తీసుకెళ్తాం. కాబట్టి దీని నుంచి భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి తెలియజేస్తూ ఈ స్టీల్ ప్లాంట్లో ఈ 1600 రోజుల కార్యక్రమంలో ఏ విధంగా అయితే పార్టిసిపేట్ చేసి సహకరించారో భవిష్యత్తులో కూడా స్టీల్ ప్లాంట్ కోసం అదేవిధంగా సమాజ సేవలో కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి ఎటువంటి సహకారం కావాలన్నా సరే ఏ విధంగా సరే స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ చేయగా ఒక మిత్రుడిగా నేను ఆయనకి చేదోడు వాడేది ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇట్లా థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా చెప్పారు. అంటే నా తరఫున, మా కుటుంబం తరఫున, మా లైఫ్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం.
ఆయన గురించి నాకు అతి తక్కువ చాలా తక్కువ పరిచయం యాక్చువల్గా. నేను జనరల్గా మా కమ్యూనిటీ మీటింగ్స్లో వెళ్ళలేకపోయేవాడిని నాకున్న యాక్టివిటీస్ వల్ల. సో జాయిన్ అయిన తరఫున తెలిసింది బాగానే మంచి యాక్టివిటీస్ చేస్తున్నానండి. ఇప్పుడు ఆయన రిటైర్ అయ్యారు కాబట్టి మాలాంటి ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సంస్థలు మాతో చేరమని మరొకసారి కోరుతూ ఆయనకి ఆరోగ్యాలు భగవంతుడు ప్రసాదం కోరుకుంటూ మాకు ఈ అవకాశం గోపాలకృష్ణ దాని మీద తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. సరే, ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినటువంటి మిత్రులు జగదీష్ గారు కానీ ఈరోజు ముఖ్య అతిథి మనందరినీ కూడా ఇక్కడ రాజేశ్వర గారు, వారి శ్రీమతి గారు, వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా రాజేశ్వర గారి బంధువులు అనేక ప్రాంతాలు వచ్చే వారు అయితే కొంచెం వేరేగా ఉంది. మనందరూ మహిళలంతా రాజేశ్వర ఇచ్చే కార్యక్రమం కూడా పెట్టుకుంటేనే గోపాలకృష్ణ అది సాయంకాలం. సరే సరే వారు ఏంటంటే రాజేశ్వర గారు డిపార్ట్మెంట్లో కూడా చాలా స్టీల్ ప్లాంట్లో మరి మా మధు కూడా వచ్చాడు, మా యూనియన్ లీడర్ అక్కడ, వారి కుటుంబ సభ్యులు కూడా, అలా పెద్ద ఆదాయం గారు, రామస్వామి గారు కూడా వచ్చారు. వారికి రాజేశ్వర ఏంటంటే రైల్లో అందరి మన్నలను పొంది చక్కగా పనిచేసి ఇటు కర్మాగారం తాలూకు అభ్యున్నతి కోసం కానీ అనేకమైనటువంటి కష్టతరం పరిస్థితుల్లో కూడా కర్మాగారం పనిచేశారు. పిల్లలను కూడా ఆ విధంగా చదివించాడు. చాలా ప్లానింగ్ వ్యవహారాల తాలూకా మన్నలను పొంది అధికారులు కాకుండా ఎవరైతే కొలీగ్స్ అందరూ పనిచేశారు, కొలీగ్స్ కూడా మంచితనంగా చేస్తున్నాడు. వేరే యూనియన్ ఉన్నప్పటికీ కూడా భేషజాలు పోకుండా అందరితో సౌమ్యంగా మెలుగుతూ అందరితో కూడా మంచి సత్సంబంధాలు ఏర్పరచుకున్నటువంటి మంచి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి రాజేశ్వర గారు. రాజేశ్వర గారు ఏ కార్యక్రమం చేసినా నిరంతరం ఉంటుంది. వాళ్ళు ముందుగానే మా అందరం చెప్పి అటు కింద డిపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు ఒక 1 month ముందే ఈ యొక్క షెడ్యూల్ రాయించుకోవడం జరిగింది. అందువల్ల రాకపోతే బయటికి ఏమంటే కానీ మనసులో మళ్ళీ ఫీల్ అవుతుంటాడు ఉద్దేశంతో మళ్ళీ అనేక ప్రోగ్రామ్స్ ఇటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో మీ అందరినీ కలిసి అవకాశం కూడా కల్పించాడు. ఇటు కేవలం యూనియన్స్లోనూ ప్లాంట్లోనూ పనిచేయడం కాకుండా రాజేశ్వర గారు మరి ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, ఆయన 60 ఏళ్ళు వచ్చిన తర్వాత రిటైర్మెంట్ అవ్వడం తప్పదు. రిటైర్ అయినా సరే ఆయన సర్వీస్ యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి అవన్నీ కొనసాగించాలని భగవంతుడు వారికి, వారి కుటుంబానికి ఆరోగ్యాలు ఇచ్చి భవిష్యత్తు ఇంకా మరింతగా ఎదగాలని భగవంతుడు ప్రార్థిస్తూ ఆయన సర్వీస్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అన్ని విధాలా రేపు పొద్దున ఈ కంపెనీ ద్వారా మనందరం కూడా బాగా పెరిగాము. ఈ కంపెనీకి ఎటువంటి అవాంతరాలు రాకుండా, ఇబ్బందులు రాకుండా ముందుకు వెళ్ళాలని, అలాగే ఇంతమంది అందరికీ వచ్చారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బాగుండాలని మీరు కూడా అందరూ దీవించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి హృదయపూర్వకంగా రాజేశ్వర గారికి, శ్రీమతి గారికి అందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఇది ఒకసారి చదువుతాను. పట్నాయకం రాజేశ్వర గారికి 35 ఏళ్ల సేవా ప్రస్థానం ముగించుకొని ఇప్పుడు కొత్త జీవితం వైపు అడుగులేస్తున్న మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీతో కలిసి పనిచేసిన అనుభవం కాదు, మీతో ప్రతి ఉదయం కలిసి నడిచిన ఆ అనుబంధమే నాకు మరుపురాని స్నేహ సౌరభం. నడకలో మీరు చూపిన నిబద్ధత, జీవితంలో మీరు చూపిన క్రమశిక్షణ, వెన్నుతట్టే మాటలు, పాజిటివ్ ఆలోచనలు ఇవన్నీ నాకు ప్రతిరోజు ఒక పాఠంలో మారాయి. మీ చుట్టూ ఉన్నవారంతా మీ మాటలు, మీ ఫలితనం, మీ స్పష్టతతో మిమ్మల్ని ఒక గురువులా చూస్తారు. మీరిచ్చిన స్నేహం, మీ వ్యక్తిత్వం, ఆలోచనలు, అభిప్రాయాలు ఇవన్నీ నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. ఇప్పుడు మీరు విశ్రాంతి తీసుకుంటున్న మీ తోడు, మాటలు, స్నేహం నా జీవితంలో ఎప్పటికీ నిలిచి ఉంటాయి.
మీరు మీ కుటుంబం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మీ కొత్త జీవితంలో ఇంకా కొత్త అర్థాలు కనిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ స్నేహితుడు టి సత్యనారాయణ అండ్ బంగారు లక్ష్మి. థ్యాంక్ యూ సార్. యూనియన్లో పనిచేయడం కానీ చేయడం కానీ ఒక కష్టంగా అనిపించినప్పుడు కూడా డిగ్రీ చదివి ఆయన ఇష్టంగా పనిచేసే విధంగా తయారు చేయడం జరిగింది. అది రాజేశ్వర గారి తెలుసు, నాకు తెలుసు.
మొగుడు కొడుకు. ఈయనకి మా అన్నయ్య కూతురు ఇచ్చాము. మా అన్నయ్య కూతురు అంటే వాళ్ళ అక్క, మా వదిన గారి కూతుర్నే చేశాము. మరి చిన్నప్పటి నుంచి మాకు బాగా తెలుసు. మాకు దగ్గర బంధువులు రాజేష్ అందరికీ నమస్కారం అండి. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రాజేశ్వర గారి యొక్క బంధువులకు, మిత్రులకు, హితులకు, శ్రేయోభిలాషులకు, వారి డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి వారందరికీ కూడా నమస్కారం. సో రాజేశ్వరరావు గారి గురించి చెప్పడానికి ఏముంటుందంటే మీరు అందరూ చెప్పిన తర్వాత సో ఏరియాలో మొత్తం ఆయన చేసే కార్యక్రమాలన్నీ చెప్పారు. తర్వాత ఆయన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అంతా చెప్తున్నాను నేను. సో రాజేశ్వరరావు గారు మా ప్లాంట్లో ఎలా వచ్చారో మీకు తెలుసు కదండి. ఫస్ట్ డిగ్రీ చేసి వచ్చారు. అంటే ఒకసారి ఊహించుకుందాం మనం, ఆయన డిగ్రీ చేసి డిగ్రీ క్వాలిఫికేషన్స్తో ఈ పాటికి ఎంఆర్ఓ గానో లేదంటే ఎండిఓ కానీ ఇక్కడ కానీ ప్లాంట్లో కానీ జాయిన్ అవ్వకపోతే మేబీ ఎంఆర్ఓ ఎండిఓ రిటైర్ అవుతారు అనుకుంటున్నాను. రాజేశ్వరరావు గారు అంతేనా? రాజేశ్వరరావు గారు రాజేశ్వరరావు గారు ఆల్రెడీ నేను చెప్పాను మా సెక్షన్లో ఫంక్షన్ అయినప్పుడు. రాజేశ్వర గారు ప్రతి కార్యక్రమంలో ఏ పిక్నిక్స్ ఏమైనా కండక్ట్ చేయాలనుకున్నా, ఏ సాంస్కృతిక కార్యక్రమాలు కండక్ట్ చేయాలన్నా దగ్గరికి వచ్చారు. డబ్బుల గురించి దేనికంటే ఒక విలేజ్లో మొత్తం ఖాళీ బూడిద అయిపోయిందండి. సో అటువంటిప్పుడు వాళ్ళకి సామాన్లు ఏవైతే ఎమర్జెన్సీ సామాన్లు ఉన్నాయో ఫుడ్ అది ఇవ్వడానికి కరెక్ట్ డబ్బులు కలిసి చేస్తున్న టైంలో. సో ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేశారు. నెక్స్ట్ కారణం మరి ఆయన్ని అడగాలి, ఎందుకంటే ఆ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది. ఆ టక్ కూడా చూడండి చాలా మీకు, కానీ ఏదైనా ఫంక్షన్ అయిన తర్వాత టక్ కంపల్సరీగా ఉంటుంది విత్ బెల్ట్.
నెక్స్ట్ రాజేశ్వరరావు చాలా రుణపడి ఉంటాడు, ముఖ్యంగా శిష్యుడు వచ్చిన వాళ్ళకి. ఆయనకు గురక ఎక్కడ ఉంటుందంటే మొత్తం రాజేశ్వర గారు వచ్చారు అలా ఉంటుందన్నమాట. ఆయన అంత ఇదిగా ఉంటుంది ఆయన. నెక్స్ట్ ఆయన మంచి ప్రకృతి ప్రేమికుడు అన్నమాట. ఏంటంటే మొక్కలు బ్రహ్మకంలో మొక్కలు వీడియోలు తీసి పెట్టడం అది కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే తోటి మాట్లాడతాడు, అదే హైయర్ అఫీషియల్స్ తోటి కూడా మాట్లాడతాడు. ఆ ర్యాపో మెయింటైన్ చేయడం వల్ల మాత్రమే ఇంతమంది ఈరోజు జరగదు. యాక్చువల్గా మానవ నైజం అండి, యాక్చువల్గా అలా ఉంటుంది. ఒకసారి ఎదురుగా మాట్లాడతారు, ఒకలాగా ఇంకోలా మాట్లాడతారు. సో రాజేశ్వర గారి విషయంలో అటువంటిది ఏమీ లేదని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు లాస్ట్లో మాట్లాడడం వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది ఏంటంటే స్పీకర్ ఎవరు తీసుకోరండి, నేను ఎంతసేపు అయినా మాట్లాడచ్చు కదా. అంతకుముందు అయితే 2 నిమిషాలు అంటున్నారు, కానీ ఇప్పుడైతే మాట్లాడచ్చు. నెక్స్ట్ రాజేశ్వర గారు ఇంత జస్ట్ ఒక స్ట్రాంగ్ పర్సన్గా ఉండడానికి కారణం అంటే పక్కన ఎవరున్నారో వాళ్ళు కారణం, ముఖ్య కారణం. ఎందుకంటే ఆవిడ కరెక్ట్గా ఉంటే రాజేశ్వర గారు ఉద్యోగం బాగా చేయగలరు, పిల్లల్ని బాగా డిసిప్లైన్లో పెంచగలరు. ఆవిడ గురించి కూడా 2 ముక్కలండి. ఎందుకంటే కలిసి పనిచేసి కలిసి భోజనం చేశాం కాబట్టి మీకు ఎగ్లో కనీసం ఒక 50 రకాలు చేస్తుంటారండి ఆవిడ. ఎగ్తో చేసినటువంటి చాలా డిషెస్ ఆవిడ క్యారీ పెట్టడం కూడా చాలా ఎక్కువగా పెడతారు. ఈ మధ్యన మళ్ళీ ఫిష్తో ప్రయోగాలు ఇవన్నీ చేశారు. సో ఆయన ఈ ఆరోగ్య రహస్యం మేబీ ఇంట్లో ఫుడ్, నెక్స్ట్ భార్య అనురాగం, పిల్లలతో ప్రేమగా షేర్ చేసుకోవడం వల్ల ఇంత హ్యాపీగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. సో ఇదే ర్యాపో మెయింటైన్ చేయాలని చెప్పి, హ్యాపీగా ఉండాలని చెప్పి, ఆనందంతో కూడినటువంటి ఆయుష్ని ఆ దేవుడు ఇవ్వాలని, శాంతి సమాధానాలతో కూడినటువంటి సిరి సంపదలను ఇవ్వాలని, సో పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ అంతా కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సభాధ్యక్షులకి, నెక్స్ట్ మా కో వర్కర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.
రాజేశ్వరి గారు మళ్ళీ మీకు ఒకసారి నొక్కి వస్తానేస్తున్నాం. మర్చిపోవద్దు, మనం యాక్టివిటీస్ ఎప్పుడు కూడా ఇలాగే కంటిన్యూ చేస్తాం. ఇకపై నుంచి ఇంకా ఎక్కువ యాక్టివిటీస్లో మీరు పాల్గొంటారని, బిజీగా అవుతారని, తర్వాత భరతనాట్య అసోసియేషన్కే మీరు ఎల్లవేళ కలిసి ఉంటామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గోపాలకృష్ణ గారికి నమస్కారం. అనిత మా పెద్దమ్మాయి క్లాస్మేట్స్ అండి. మా పెద్దమ్మాయి డిఏవిలో చదివేటప్పుడు స్పోర్ట్స్ పర్సన్గా ఉండేది. రాష్ట్ర స్థాయి అలాగే జాతీయ స్థాయి కళాకారులుగా కూడా ఇది వెలుగొందారు. అదే రకంగా PhD చేసి డాక్టర్ అనితగా ఎదిగినందుకు ఆ అమ్మాయి కూడా మా కుటుంబం తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా చాలా చక్కగా చేశారు ఇద్దరు కూడా. సో దే ఆర్ హైలీ టాలెంటెడ్ అండ్ రోజ్ టు ద లెవెల్ ఆఫ్ దర్ బియాండ్ ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద సొసైటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ. సభకు నమస్కారం. డాడీ హెల్త్ బాగాలేకని వచ్చారు, అది చాలా సంతోషం. మా మామయ్య గారు అంటే తండ్రిలాగా చాలా బాగా నన్ను కూతురులా చూసుకుంటారు. అది నాకు ఒక అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఇంకా మామయ్య అత్తయ్య గారి విషయానికి వస్తే తను ఫిష్ ఫ్రై బాగా చేస్తారు, అది ఒక ఫేవరెట్. నెక్స్ట్ మీ అందరూ మంచిగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని విజయవంతం చేసినందుకు పేరు పేరున కృతజ్ఞతలు. జై హింద్. అందరూ ఇక్కడికి వచ్చి మా నాన్నగారికి అభినందన తెలియజేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ నాన్నగారు హలో నాన్నగారు అందరికీ పేరు పైన ఆల్రెడీ అందరినీ అడ్రస్ అక్కడ భోజనాలు అరేంజ్ చేసిన నాన్నగారి ఫ్రెండ్స్కి ఆర్గనైజ్ చేసిన నాన్నగారి ఫ్రెండ్స్కి అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదంతా దగ్గరుండి చేయించిన గోపాలకృష్ణ అంకుల్కి సార్ రెడీ సార్ ధన్యవాదాలు తెలియజేస్తూ మేడం చిన్న చిన్న మిస్టేక్స్ లాంటివి ఏమైనా జరిగితే క్షమించాలని క్షమించాలి. సాయంత్రం మందు పార్టీ, సాయంత్రం మందు పార్టీ, రాత్రి మేడం మందు పార్టీ. ఎవరైనా ఏమేమి పార్టీలు కావాలన్నా మీరు రామరాజు గారు అరేంజ్ చేస్తారని నైట్కి మేడం మీద మందు పార్టీ. Smile please. Okay, ready? Smile. One more, ready?
స్మైల్ చేయాలి అందరూ. ఓకే స్మైల్ అందరు చూడాలి ఇటు. ఓకే థ్యాంక్ యూ. బాగా కూర్చోండి. ఉద్యోగ విరమణ సందర్భంగా మా పిల్లలు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా బంధువులకు మిత్రులకు ముఖ్యంగా శ్రేయోభిలాషులకు యూనియన్ జనరల్ సెక్రటరీస్కి యూనియన్ సభ్యులకు మరియు మా వాకింగ్ తెలిసే టీం వచ్చింది వాళ్ళకి తర్వాత ముఖ్యంగా మా సెక్షన్ నేను 25 సంవత్సరాలు మా ఊర్లో నేను తిరిగి కొద్దిమంది ఫ్రెండ్స్ని ఏర్పాటు చేసినప్పటికీ 30 సంవత్సరాలు నేను సెక్షన్లో పనిచేసి ఒక మంచి బంధాన్ని ఏర్పాటు చేసుకున్నాను నేను. ఆ బంధం అంతా వచ్చారు ఈరోజు. ఆ బంధం తర్వాత మా బంధానికి ఉన్నటువంటి మా సెక్షన్ సెలబ్రిటీస్ కూడా వచ్చారు. వారందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ మా సెక్షన్ సెలబ్రిటీస్ అంటే ఎవరు అనుకుంటున్నారు నాకు వెనుకుండి నడిపిస్తున్నటువంటి మహిళలు మా విజయానికి కారకులైనటువంటి మా అక్క చెల్లెలు లాంటి వారు వాళ్ళంతా నాకు అక్క చెల్లెలు లాంటి వాళ్ళంతా వచ్చి ఈరోజు ఈ సక్సెస్ చేసినటువంటి ఈ కార్యక్రమానికి వచ్చి ఇంత దిగ్విజయంగా చేశారు. నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మా యువగారు చాలా గుడ్లో బాగలేదు. మా దాహార్ గారు చాలా ఇబ్బందులతో ఉన్నారు. మా చెల్లెలు ఇంట్లో ఈ మధ్య హాస్పిటల్లో చాలా కాలం ఉండి రాలేని పరిస్థితుల్లో వచ్చారు. చాలా హ్యాపీ. ఆయన ఆరోగ్యం తొందరగా కోరుకోవాలని భగవంతుని కోరుకుంటూ ఈరోజు చాలామంది మాట్లాడారు. ఇంకా నేను మాట్లాడవలసింది ఏమీ లేదు. నా గురించి నేను చెప్పుకోకూడదు. నిజంగా నేను ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పి ఇస్తానేమో అనిపిస్తుంది. ఎందుకంటే నిజంగా మా రాజుగారిని చూసి నాకు కళ్ళలో రిజల్ట్ చేస్తుంది. ఆ కాళ్ళు చాలా అంత యాక్టివ్గా ఉన్నప్పుడు అంత నెమ్మదిగా నమ్మడం అంటే మరి ఇంకా తొందరగానే మీరు కోరుకోవచ్చు సార్. అదే యాక్టివ్నెస్ రావాలి. నేను మా సెక్షన్లో మా డిపార్ట్మెంట్లో స్టీల్ ప్లాంట్లో 1990లో జాయిన్ అయ్యి ఎనర్జీ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్లో నాకు పోస్టింగ్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కొద్ది రోజులు మెకానికల్లో నేను పనిచేశాను. మెకానికల్ నాకు సూటబుల్ కాదు. ఎందుకంటే మొన్న ఎవరో డిపార్ట్మెంట్లో చెప్పారు, మా కొలీగా చెప్పారు, ఫిజికల్గా చేయలేదైనా కొంచెం బుర్ర పెట్టి చేయగలడు, బ్రెయిన్ పెట్టి చేయగలడు కానీ ఫిజికల్గా చేయలేదు. అది వాస్తవం. అది ఎందుకంటే కొంచెం మొదటి నుంచి నేను ఇటువంటి పెరిగిన వాతావరణం సోషల్ ఏమీలో చూసే ఉన్నారు. సోషల్ చెప్పుకునేవాడిని, అలాగే నైట్ స్కూల్ చెప్పేవాడిని. అటువంటిది నాకు వచ్చి స్పానర్ను చుట్టి స్పానర్లు ఇస్తే నేను చేయగలను. అటువంటి పరిస్థితుల్లో మరి నాకు పాపం రావడమో లేకపోతే ఏమిటని తెలిసేది కాదు. కానీ మా సెక్షన్ ఇన్ఛార్జ్తో చిన్న ఇది అవడంతో మాకు వేరే సెక్షన్కి పంపించండి అంటే ఒక బూరెల కంపలో పడేసారి తీసుకెళ్ళి. ఆ బూరి ఎంత మంచి బూరి అంటే చాలా స్వీట్, అంటే ఇలాచీతో ఇలాచీ వాసనతో కూడుకున్న బూరి. అదే గ్యాస్ సేఫ్టీ సెక్షన్. ఆ గ్యాస్ సేఫ్టీ సెక్షన్ అంత స్వీట్, ఇప్పటికీ స్వీట్ మెమొరీ అన్నమాట. అది జీవితంలో మరవలేనటువంటి సెక్షన్లో నన్ను పడిసారి తీసుకొచ్చి దాన్ని నేను ఆస్వాదించాను. మొదటి నుంచి ఆఖరి వరకు ఆస్వాదించాను. ఎలా ఆస్వాదించానంటే అందరూ నాకు ఎందుకో మరి ఒక రకమైనటువంటి దీనికే ఈయన ఇదే కాబట్టి ఆ విధంగా గౌరవాన్ని నేను అన్నాను. ఆ విధంగా నన్ను పక్కన పెట్టేటట్టు చేశారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పనే చేయగలిగిన
ఎందుకంటే ఏదైనా మాట్లాడాలన్నా లేదా ఏదైనా కార్యక్రమం జరపాలన్నా ముందుగా మాట్లాడించాడు బాగా మాట్లాడాడు అనుకోగలిగాడు. ఇదే నాకు ఆయన ఇచ్చినటువంటి ఆ రకంగా నన్ను గొప్పవాడిని చేశాడు. నేను వర్క్లో పెద్ద ఇదేం చేయలేదు. ఆ వర్క్ చేసి నాకు ఇచ్చిన పని నేనైతే పూర్తిగా చేశాను. ఏ రోజు కూడా నేను ఎస్కేప్ అయ్యే పరిస్థితి ఎక్కడ నేను చేయలేదు. నా సాయశక్తిలో చేశాను. అలాగే ఎప్పుడైనా నాకు ఒంట్లో బాగోగల పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం మా సెక్షన్ వాళ్ళు నన్ను పూర్తిగా సహకరించి నేను మళ్ళీ కోరుకునే వరకు నాకు తగినటువంటి ఇది సమయం ఇచ్చినటువంటి మా సెక్షన్ అందరికీ ముందుగా నాకు కృతజ్ఞతలు చేసుకుంటున్నాను. దానికి వాళ్ళు ఇచ్చిన సహకారాన్ని మేనేజ్మెంట్ ఒకరు అడ్డు చెప్పవచ్చు. మీరెవరు ఆయనకి మీరు ఈ విధంగా మీరు ఇవ్వడానికి. కానీ మా సెక్షన్ ఇన్ఛార్జ్ ధీరాజు గారు కానీ జయరామకృష్ణ గారు కానీ అప్పలనాయుడు విజయబాబు ఆయన కానీ ఎవరు కూడా నాకు ఏ రోజు కూడా నువ్వు ఇలాగా అది కరెక్ట్ కావద్దు అని ఏ రోజు నాకు చెప్పలేదు. చాలా ధన్యవాదాలు సార్. మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంతటి సపోర్ట్ ఇవ్వడం అనేది పబ్లిక్ సెక్టర్స్ అనే కాదు, ఎక్కడ కూడా కొన్ని డిపార్ట్మెంట్లు జరగదు అనిపించాలి. కానీ మీరు ఆ సపోర్ట్ నాకు ఇచ్చారు. ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను సార్. అలాగే నాకు ఇచ్చినటువంటి నేను ఒక బ్యానర్ కింద పనిచేసి ఏఐటీసీ బ్యానర్ కింద పనిచేసి డిపార్ట్మెంట్ పరంగా నేను కొన్ని కార్యక్రమాలు చేయగలిగాను. ఏఐటీసీ కింద ఏఐటీసీ బ్యానర్ కింద దానికి కూడా మిగతా యూనియన్లో ఉన్నటువంటి ఐటీసీ సిఐటీ వాళ్ళు కూడా నాకు సహకరించి ఐటీసీ లీడర్ మొదటి సిఐటీ లీడర్స్ ఆశిష్ మేసాల ద్వారా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ యూనియన్లో సబ్జెక్ట్ ఇచ్చి అధికారుల్లో మేనేజ్మెంట్తో ఏ విధంగా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి ట్రైనింగ్ ఇచ్చినటువంటి వ్యక్తి మా మేసాల సోమన్న గారు. ఆయన ఏఐటీసీలో కీలక పౌరుషంలో ఉండేవారు. ఆ సోమన్న గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు చేదోడిగా ఓదోడిగా ఉంటూ ఏ కార్యక్రమం చేసినా పరోక్షంగా సహాయ సహకారాలు అందిస్తుండేవారు మా ఎంఎస్లో. అలాగే అందరూ కొన్ని పేర్లు మరి అవసరం అందరి పేర్లు నేను మెసేజ్ చేయలేను. కానీ నా ఎంఎస్లోకి ఈ విషయంగా ఏ కార్యక్రమం నేను చేసిన తక్కువ ఫంక్షన్ చేశాను. ముఖ్యంగా ఏ ఫంక్షన్ అయినా సరే భోజనం మీద అది సక్సెస్ అవుతుంది. మరి ఈరోజు భోజనం ఎలా ఉన్నాయి మరి నాకైతే ఫీడ్బ్యాక్ రాలేదు. ఇంకా భోజనం మీద ఆధారపడి ఉంటుంది. అది భోజనాలు బాగుంటే ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అయినట్టే లేక ఆ భోజనాలు అంత బాగా అరేంజ్ చేసి అహర్నిస్లో నేను చెప్పిన టాస్క్ రోజుకి 2-3 సార్లు 4 సార్లు ఫోన్ చేసి వాళ్ళకి ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి ఇలా ఉంటుందని చెప్పి ఈ ఆఖరి వరకు కార్యక్రమం పూర్తయ్యే వరకు అందరికీ భోజనాలు అన్నీ చూసుకునే దిగ్విజయం చేసినటువంటి ఎంఎస్ రావు ఆ ఫ్యామిలీకి, ముఖ్యంగా ఆ సిస్టర్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు ఇంతటి ప్లాంట్లో ఇంతటి ఇది రావడానికి ముఖ్యంగా మా కుటుంబ సభ్యులు కూడా, మా అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ మిగతా భావమర్దులు కానీ అందరూ కూడా నేనంటే వినలేని గౌరవం అన్నమాట. ఇదేంటి అని ఏ రోజు కూడా అనలేదు. నేను ఏది చెప్తే ఆ సలహా మ్యాక్సిమం పాటించడానికి చూసేవారు వాళ్ళు. అలాగే కాకుండా వాళ్ళ సలహాలు కూడా నేను పాటించేవాడిని. తప్పు చేస్తే వాళ్ళు పెద్దవాళ్ళైనా నేను చెప్తే వాళ్ళు వినే నాకు ఆ గౌరవం తీసుకొచ్చినటువంటి మా కుటుంబ సభ్యులందరికీ నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా అవుట్ సైడ్కి వస్తే సోషల్ సర్వీస్ చేయడానికి వస్తే నేను కమ్యూనిటీలో నాకు జనరల్ సెక్రటరీగా మా ఈ విజయనగరం స్టీల్ ప్లాంట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా చేసి ఆ కమ్యూనిటీలో కొంత సహాయ సహకారాలు యాక్టివ్ ప్రోత్సహించడానికి కార్యక్రమైనటువంటి ముఖ్యులైనటువంటి మా కమ్యూనిటీ సభ్యులకి అందులో ముఖ్య పాత్ర పోషించినట్టు మా బావ గోపాలకృష్ణ గారు అయితే మరి ఇంకా ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఖచ్చితంగా రాజేశ్వరరావు గారు ఉండాలి.
ఆయన మా బావ ఉండాలి అనేటువంటి నానుడి ఉండేది. ఆ విధంగా అతని వల్ల నాకు మా కమ్యూనిటీలో పేరు వచ్చింది. నా వల్ల ఏం రాలేదు నాకు, కేవలం పూర్తిగా గోపాలకృష్ణ అనే వ్యక్తి వల్ల నాకు మా కమ్యూనిటీలో మంచి పేరు వచ్చింది. అలాగే నేను మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి ఒక 15 మందితో గ్రూప్ ఏర్పాటు చేసుకున్నాను. ఆ 15 మంది కూడా మా బావ కళ్ళల్లో ఆనందం చూడాలనేటువంటి మా బావ కళ్ళల్లో ఆనందం చూడాలని నాకు సహాయ సహకారం నుంచి ముందుకు పంపిస్తూ ఉండేవారు. అందులో మా కుప్పి శ్రీను, సుబ్రహ్మణ్యం గారు, తర్వాత ఉన్నారు కొమరాల శ్రీని గారు అని ఆయన. వాళ్ళు వచ్చారంటే నాకు ఎక్కడ మనకి పండగ, ఎంతగా పండగ అంటే అంత పండగ. వాళ్ళిద్దరు లేకపోతే నాకు అసలు ఏ కార్యక్రమాలు కూడా జరగదు అనమాట. ఆ కుప్పి శ్రీని అండ్ కొమరాల శ్రీని వాళ్ళకి కూడా నాకు ఈ ఆనందంగా హ్యాపీగా ఉంటానంటే జోకులు వేసి నన్ను ఆనందపరచడం వ్యక్తులు వాళ్ళు, నా ఆరోగ్యానికి మూల కారణం కూడా వాళ్ళే. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన బీటీ జగదీష్ గారు, అందరికీ మెడికల్ జగదీష్ గారు తెలుసు. ఆయన కరోనా టైంలో మన హాస్పిటల్లో నాకు ఏమేమి ఏర్పాట్లు చేయాలో ఆయన దగ్గరుండి ఆయనకు ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ వల్ల తగిన ఏర్పాట్లన్నీ చేసి మా కుటుంబం 50 మందికి కరోనా మెడిసిన్స్ ఇంటికి పంపించి మా కుటుంబం 50 మంది ఈరోజు అందరి ముందు ఇంత మంచి ఫంక్షన్ చేసుకుంటున్నామంటే మూల పురుషుడు ఆయన బీటీ జగదీష్ గారు. ఆయనకి మా కుటుంబం తరఫున, నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నవ్వను అనే పరిస్థితుల్లో నా పరిస్థితి రోజుకి దిగజారిపోతుంది. రోజుకి ఉదయం సాయంత్రం ఫోన్ చేసి నా వాయిస్ పట్టి నా మెడికల్ రిపోర్ట్స్ గల వాళ్ళ ఇంట్లో ఒక డాక్టర్, ఆ అమ్మాయి డాక్టర్ అన్నమాట. ఆ అమ్మాయికి రోజు చూపిస్తూ ఆ అమ్మాయి ప్రోత్సాహంతో ఆ వ్యక్తి అదే సేవి జగన్ రోజు ఉదయం సాయంత్రం నువ్వు ఎట్టి పరిస్థితులు నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, హాస్పిటల్లో జాయిన్ అవ్వరు తిట్టి మరి హాస్పిటల్లో జాయిన్ అయ్యేటట్టు చేసినటువంటి వ్యక్తి జగన్కి అందరూ సమక్షంలో వాళ్ళ అమ్మాయికి, ఆ కుటుంబానికి, ముఖ్యంగా నేను వాళ్ళ మిస్సెస్కి అయితే మరి ఎందుకంటే నేను ఏమైనా సెలబ్రిటీ అంటున్నాను. ఆవిడ వీణా వాయిద్యంలో కూడా తిట్ట, ఆవిడ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఆమెకి మ్యూజికల్ దీంట్లో. ఆమె కూడా నేనంటే చాలా అభిమానము, మా కుటుంబం అంటే చాలా అభిమానము. ఆ అభిమానం ఇందాక మీరు స్టేజ్ మీద చూసి ఉండొచ్చు. ఎందుకంటే ఇంతవరకు నేను ఎక్కడ సన్నివేశం ఎదుర్కొలేదు, కానీ అలా చేయడం నాకు చాలా అనిపించింది. అటువంటి వారికి ఆ దేవుడు ఆరోగ్యాలు అది కాలంలో పాటు ఇవ్వాలని మనసా వాచ భగవంతుని కోరుకుంటూ నాకు పునర్జన్మ ఇచ్చినటువంటి ఆ కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మేము ఎవరైనా జీవితంలో పిల్లల తర్వాత ఇల్లు, ఉద్యోగం తర్వాత ఇల్లు అనుకుంటారు. అలాగే ఇల్లు కట్టుకుంటున్న టైంలో ఇల్లు కట్టుకోవాలని దృష్టిలో ఉండేటప్పుడు నాకు ఎంతో సపోర్ట్గా, అంటే అప్పటికి నాకు పెద్ద పరిచయాలు లేవు, నాకు అంత కమిటీ అంత సర్కిల్ లేదు. అటువంటి సందర్భంలో పివి స్వామి చేదోడుగా ఉదయం నుండి సాయంత్రం వరకు ఉండి ఏ టైంలో కాదు ఆ టైంలో నాకు అండగా ఉండి ఆ లారీలు వస్తున్నాయంటే పిక్ వస్తుందంటే ఎక్కడ వేయాలి, ఎక్కడ చేయాలి, మేస్త్రీలు ఏంటి అన్నీ దగ్గరుండి చూసుకొని నాకు ఎంతో సపోర్ట్గా ఉండి ఇల్లు నిలబడడంలో కారకులైనటువంటి పివి స్వామికి నేను కృతజ్ఞతగా ఉంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ముందు మాట్లాడుతుంటే దొరగారు, మా మేసాల దొరగారు, ఆయన కరోనా టైంలో వాళ్ళు చూడండి పక్కకు వస్తున్నాడంటేనే భయపడేది టైం. ఎవరైనా మనిషి కనిపిస్తే భయపడిపోయేవారు. అటువంటి టైంలో మేమందరం కరోనాలో ఇంట్లో పడుకొని ఉంటే రోజుకు ఒకసారి అయినా సరే నేను వస్తున్నాను నీకేం కావాలో చెప్పు, నేను వస్తున్నాను నీకేం కావాలో చెప్పు. లేదు ద్వారా నువ్వు భారీ శరీరం, నువ్వు ఎట్టి పరిస్థితులు రాకు, మా పరిస్థితి బాగోలేదు, నేను రావడానికి వీలు లేదు, నా వల్ల ఇంకొకరికి ఇంకోటి జరగకూడదు అని అతి బలవంతంగా నేను ఆపాను. ఆయనకి ప్రతిరోజు ఫోన్ చేసి ఆయన నేను వస్తాను మీకేం కావాలో చెప్పు అనేటువంటి భరోసా ఇచ్చి గుండె ధైర్యాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి దొరగారి కుటుంబానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా
ఇంకా ఇప్పుడే ఆయన చెప్పారు మా పెద్ద అబ్బాయి గురించి నేను చెప్పబోతున్నాను. ఎప్పుడైతే ఆయన మా బ్లాక్కి వచ్చాడో, మా ఆపోజిట్లో దిగారో, అప్పటి నుంచి కూడా మా కుటుంబంలో ఒక మనిషి అయిపోయాడు. విశేష వనజ మా బాబు అలా మరి ఇంకా ఎక్కువ చెప్పనవసరం లేదు. ఈ కార్యక్రమాలు నేను చూసుకోవట్లేదు. మా పిల్లలు కొంచెం దూరాన్ని ఉన్నప్పటికీ వాళ్ళు ఈ ఫంక్షన్ ముందే వచ్చేవారు. కానీ ఫంక్షన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆఖరి వరకు పూర్తి అయిపోయే వరకు అంతెందుకు రాత్రి 12 గంటల వరకు మా పూర్వపాలు మా ఇంటి దగ్గర ఉండి నేను టౌన్షిప్ సెక్రటరీలో ఉంటున్నాను. రాత్రి మా భోజనం అందరూ మా చుట్టాలందరూ భోజనాలు తిన్న తర్వాత ఆయనే ఫ్యామిలీ ఆ వనజన్ను అతను వడ్డించి అందరూ భోజనాలు అయిన తర్వాత ఇంటికి వెళ్ళి 1 గంట అయ్యి ఉంటుంది. అది ఇంటికి వెళ్ళి మళ్ళీ తెల్లవారి ఆ బ్యానర్లో పట్టుకుని ఇక్కడ 5 గంటలకు వచ్చి ఆ బ్యానర్స్ ఈ స్టేజ్ బ్యానర్స్ అవన్నీ ఇలా ఏర్పాటు చేయడానికి ఉదయం నుంచి ఇచ్చి, అంతేకాకుండా నేను అవసరమైనప్పుడు ఇమ్మీడియట్గా ఎవరికే ఫోన్ చేయండి. రామరాజు అంటారు, ఆయన పేరు రామరాజు అనమాట. రామరాజు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే రాముడు పరిపాలనలో ఉండాలనో లేకపోతే రాముడు ఏ విధంగా సహాయం చేయాలనో ఆ పేరు బాగా ఆ తల్లిదండ్రులు ఎలా పెట్టారో కానీ నాకే కాదు అందరికీ సహాయం చేస్తారు. కానీ మా కుటుంబానికి మాత్రం ఒక పెద్ద కొడుకే ఆ విధంగా సహాయ సహకారాలు అందిస్తూ అన్ని ఆలయాల్లో మాకు అండదండలుగా ఉంటూ సహాయం చేసినటువంటి ఆ కుటుంబాన్ని నేను మర్చిపోలేను. ఈ కంటిన్యూషన్ మాకు కావాలని కూడా అభ్యర్థిస్తున్నాను. మీరు ఎట్టి పరిస్థితులు మమ్మల్ని వదలద్దు. థ్యాంక్ యూ. మీకు అసలు నేను థ్యాంక్స్ చెప్పడానికి లేదు, ఇంకా ఎక్కువే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే తర్వాత మా పిల్లల దగ్గరికి వచ్చి మా కుటుంబంలో కొత్త వ్యక్తులు వియ్యంకులు వచ్చారు. వాళ్ళు మాకు మ్యారేజ్ మా అబ్బాయికి మ్యారేజ్ అయిన దగ్గర నుంచి మాకు ఏ విధమైనటువంటి చాలా నేను చూశాను. చాలా ఇళ్లలో పిల్లలు అయిన తర్వాత ఎన్ని డిస్టర్బెన్స్లు ఉన్నాయో ఏంటని ఆటోమేటిక్ డిస్టర్బెన్స్ కానీ ఏమీ లేదు. చక్కటి ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ నుంచి మాకు కోడలుగా నుంచి BSc చేసింది అమ్మాయి. అని BSc చేసినప్పటికి కూడా మాకు కోడలు కాదు, కూతురుతో సమానము. మా అమ్మాయి అంత తర్వాత కోడలు చక్కగా నేను చెప్తే అది అలాగండి అత్తగారు ఇంకొక ఇది ఉండదు. అటువంటిది మనసులో ఏమీ ఉండదు, మైండ్లో ఏమీ పెట్టుకోదు. ఒక్కోసారి ఇలాగ అంటుంది, అలాగే ఆత్మాదం ఎలాగంటే అలాగే ఉన్నాయి అసలు ఏమీ ఉండదు. అటువంటి మా కోడలు అందించినటువంటి మా ఎనకాదు జవహర్ గారికి, మా చెల్లెమ్మ జ్యోతికి, అలాగే శివ మా కోడలు అన్నయ్య శివకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంకా చెప్పుకుంటూ పోవాలంటే ఎవరి విజయానికైనా అవతల వారు సహకరిస్తేనే వాళ్ళు విజయం సాధించగలరు. అంటే అవతల వారు బాణం వేసేటప్పుడు ఆ బాణం ఓడిపోతేనే ఇవతల వాడు గెలుస్తాడు, ఆ బాణం తగలపోతేనే ఇవతల వాడు గెలుస్తాడు. అలాగే ఏదైనా సరే ఏదైతే చెప్పాలనుకున్నాను కానీ పడట్లేదు రాజు గారు అందించగలిగారు. ఇక్కడ నుంచి ఎందుకు వరుడు సెంటెన్స్ కంటిన్యూ అవ్వలేదు. సరే, ఇక మా పిల్లల విషయానికి వస్తే మా అమ్మాయి కానీ మా అబ్బాయి కానీ నాకు ఇంతటి ఫైనాన్షియల్కి కానీ సొసైటీలో ఇంత పేరు రావడానికి కానీ పిల్లల తాలూకా పుత్రోత్సాహం తండ్రికి ఉంది. ఎప్పుడంటే ఆనందం పిల్లలు సక్సెస్ అయినప్పుడు అయినటువంటి ఈ రోజు పూర్వం పెద్దలు చేసినటువంటి పద్యం రాసేసారు అప్పుడే ఫ్యూచర్ ఇలా. అటువంటి పిల్లలు నాకు పుట్టినందుకు చాలా హ్యాపీగా ఉంది. మా అమ్మాయి వెరీ 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 హ్యాపీ. మరి అంతకంటే అమ్మాయి కోరిక తీర్చానని చెప్పింది కానీ మాకు మరి కొన్ని కోరికలు ఉంటాయి, భగవంతుడు మరి తీరుస్తాడని అనుకుంటున్నాం. కానీ మా అబ్బాయి కానీ అమ్మాయి కానీ మా ఫైనాన్షియల్గా డెవలప్ అవ్వడానికి పిల్లలు కారణం అవుతారు ఎవరికైనా సార్. ఎందుకంటే మనము జేబు ఖర్చులకి చదువుకునే టైంలో జేబు ఖర్చులకి 5 రూపాయలు ఇస్తే చాలుగా 100 రూపాయలు అడిగే పిల్లలు ఉన్నారు. వాళ్ళ దగ్గర రకరకాల ఖర్చులు పెట్టుకునే పిల్లలు ఉన్నారు.
కానీ అలా కాదు వాళ్ళు 5 రూపాయలు అసలు జేబు ఖర్చులకు అడిగేవారే కాదు. ఆ పరిస్థితి ఇప్పుడు నాకు చేయలేదు వాళ్ళు. ఏ కాలేజీలో చదవండి ఆ కాలేజీలో చదివారు, ఏ స్కూల్లో చదవమంటే ఆ స్కూల్లో చదివారు, ఏ బుక్ చదవమంటే ఆ బుక్ చదివారు, ఏ తినమంటే అది తిన్నారు. ఆ రకంగా ఉండడం వల్ల ఆర్థికంగా నేను అభివృద్ధి చెందగలిగాను. లేకపోతే ఏ వ్యక్తి కూడా పిల్లలు కానీ సహకరించకపోతే ఆర్థికంగా అభివృద్ధి చెందడం చాలా కష్టతరమైనటువంటిది. ఆ విధంగా వాళ్ళు అభివృద్ధి నన్ను సహకరించారు కాబట్టి నేను ఆర్థికంగా ఈరోజు కొంచెం అభివృద్ధి చెందగలిగాను. వారికి నిజంగా నేను సీట్స్ వాళ్ళకి రుణపడాలని కూడా కాదు పిల్లలకి థ్యాంక్స్ చెప్తున్నాను. మీ వల్ల కూడా నాకు ఇంత అటువంటి ఇది వచ్చిందని నాకు ఆపేస్తాను, బోర్ పడేస్తుంది. ఇంకా ఆదిత్య ఓటమి అని చెప్పేస్తాను. ఇంకా ఎవరికైనా సరే నేను కృతజ్ఞత తప్ప అందరి వల్ల నేను ఈ రకంగా ఉన్నాను కాబట్టి ఎవరికైనా కృతజ్ఞత చెప్పడం మర్చిపోయి క్షమించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గోపాలకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గోపాలకృష్ణ గారు మా కమ్యూనిటీలు అంటారు, కృష్ణార్జునులు అంటారు మా కమ్యూనిటీ చాలా మంది. ఈ కృష్ణార్జునులు ఉండడం కారణంలో మా చెల్లి సహాయ సహకారాలు లేకపోతే మరి మేము కృష్ణార్జునులు ఉండలేము. ఇంకోటి అయిపోతుంది. ఇలాగా కృష్ణార్జునులాగా ఉంటూ మా కమ్యూనిటీ పరంగా కానీ ఏ విషయంలో కానీ కష్టసుఖాల్లో కానీ పాల్పంచుకోవడానికి మా సిస్టర్స్ అందరూ మా 15 మెంబర్స్ సిస్టర్స్తో పాటు సిస్టర్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మా హ్యాపీ ఫ్యామిలీలో హ్యాపీగా ఉండడానికి నెలకొకసారి హ్యాపీనెస్ ఇవ్వడానికి మా కుటుంబంలో కిట్టి పార్టీని ఒకటి పెట్టుకున్నాం. ఆ కిట్టి పార్టీ సభ్యులు వాళ్ళు వచ్చారంటే మాకు ఆ రోజు యుగాదే, ఆ రోజు పండగే. ఉదయం నుంచి సాయంత్రం వరకు పండగే. వస్తారు, ఉదయం వస్తారు 10 గంటలకు వచ్చి ఈ మధ్య కొంచెం తగ్గింది రాలేకపోతున్నాడు, ఏది ప్రభావమో ఏమిటో మరి తెలియదు కానీ 10 గంటలకు వచ్చి సాయంత్రం 5 గంటల వరకు ఒక ఇంట్లో కూర్చొని మొత్తం ప్రపంచాన్ని అంతా అక్కడే మాట్లాడుకొని రకరకాల జోకులు వేసుకొని మమ్మల్ని ఆనందంగా మా కుటుంబాల్లో ఆనందంగా నింపుతుంటుంది. ఆ కిట్టి పార్టీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీరే మా అందరికి అవకాశం ఇస్తారు మాట్లాడడానికి కానీ, ఇక్కడ రావడానికి కానీ, భోజనానికి కానీ, సన్మానానికి కానీ మీరే అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ.